హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో పోస్ట్ చేయడం అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అన్‌ఫార్చునేట్‌లీ చిన్న హెల్త్ ప్రాబ్లమ్ అండ్ చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల. కానీ ఇదైతే మా పిల్లలిద్దరిది సెకండ్ బర్త్‌డే అండి. అండ్ సెకండ్ కంప్లీట్ అయ్యి థర్డ్‌లోకి వచ్చారనమాట. సో, మార్నింగ్ టెంపుల్‌కెళ్ళాం. ఈవినింగ్ అలా 4:30 అయినప్పటికి డెకరేషన్ అనేది స్టార్ట్ చేసా. బయటైతే ఫుల్ హెవీ రైన్ పడుతుంది. కానీ ఏదో అలా మేనేజ్ చేశా. అండ్ ఈలోపు కేక్ కూడా ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాం. సో, కేక్ వచ్చేలోపు డెకరేషన్ అవ్వాలిగా అండ్ కేక్ వచ్చేసే టైం అయింది. 6:30 అరౌండ్ అయిందనమాట. అప్పటికి పిల్లలిద్దరిని మ్యాచింగ్‌తో రెడీ చేశా. అండ్ ఇదొచ్చేసి మీకు షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశా. అండ్ మీషో డ్రెస్ అండ్ బడ్జెట్‌లో మనకి కొంచెం గ్రాండ్ లుక్ అండ్ కన్వెన్సీ అండ్ మ్యాచింగ్ చేద్దామని ఈరోజు అంటే వాళ్ళ బర్త్‌డే డ్రెస్ అయినా, వాళ్ళ డెకరేషన్ అయినా సింపుల్‌గా ఇంట్లోనే చేసేసాను. సో, అలాగేదో మనకున్న దాంట్లో పిల్లలిద్దరిని ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా వాళ్ళకేం తెలుస్తది చిన్న చిన్న ఆనందమే కదా! ఓ తల్లిగానివ్వాలి. సో, స్ట్రీట్‌లో ఉండే పిల్లలందరిని పిలిచేసాం. స్ట్రీట్‌లో వాళ్ళే కాదు కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ ఒక దగ్గర వాళ్ళు కూడా వచ్చారు. సో, అట్లా వాళ్ళ బర్త్‌డే అనేది కేక్ కటింగ్ అంతా అయిపోయింది. కేక్ కటింగ్స్ అయిపోయాయి. అండ్ బ్లషింగ్స్ కూడా తీసేసుకుంటున్నారు. సో, ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఏదో అంటే బయట చాలా అంటే చాలా హెవీ రైన్ పడుతుంది. సో, వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు కదా! దట్ డే అని అలా జస్ట్ సింపుల్‌గా ప్లాన్ చేసాం. అండ్ ఫోటోస్ అవుతున్నాయి. అండ్ వీడియోస్ కూడా అలా అవుతున్నాయి. సో, మీరందరూ పిల్లలకి ఎలా బర్త్‌డే చేస్తారో నాకు తెలీదు. బట్ ఉన్న ఎన్ని సిట్యుయేషన్స్ ప్రాబ్లమ్స్ అయినా నాకు కలిగిన దాంట్లో పిల్లలిద్దరిని ఎప్పుడు డిసప్పాయింట్ చేయను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆహ్, ఒకటే చెప్తున్నా. మనకెన్ని ఉన్నా కూడా పిల్లలన్నది మన రెస్పాన్సిబిలిటీ. సో, వాళ్ళని హ్యాపీ చేయడం అన్నదే నా టార్గెట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఆ రోజు మాత్రం పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ, వాళ్ళకి బ్లెస్ చేస్తూ, విష్ చేస్తూ మంచిగా డెకరేట్ అయ్యారు. సో, అలా అయిపోయింది. అండ్ పిల్లల్ని చూసి పిల్లలిద్దరూ కూడా కొంచెం భయపడ్డారు. కానీ లాస్ట్‌లో అయితే కేక్స్ పంచేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా వాళ్ళకిస్తూ ఉండేవారు. సో, ఫైనల్‌గా అలా బర్త్‌డే అనేది సెలబ్రేషన్ అయింది. ఇంకా ఎప్పటికైనా వాళ్ళ అదృష్టం బట్టి మంచిగా చేయాలన్నదే నా కల. కానీ మరి చూద్దాం ఏం జరుగుద్దో అన్నది. కానీ ఎనీవే థాంక్స్ ఫర్ విషింగ్ ఫర్ ఆల్. అండ్ ఇది లేట్‌గా పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే కొంచెం నాకు హెల్త్ అనేది మంచిగా ఉండేది కాదు. సో, ఈ మధ్య అలాగే చూసేటప్పటికి మీరు కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. నన్ను కూడా మీ ఇంట్లో ఒక పిల్లగా ఆదరించండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నేను యూట్యూబ్ అయితే మాత్రం నా కిడ్స్ కోసమే పెట్టా. అండ్ ఫైనాన్షియల్లీ మీరు కొంచెం గ్రో చేస్తారని ఎందుకంటే చాలా అంటే చాలా పిల్లలతో ఇట్లాంటి జాబ్ చేయలేను కదా! సో, కొంచెం నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ బాగోకనే నేను ఇది యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. అండ్ నాకు ఛానెల్‌కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ చూడడం మాత్రమే జరుగుతుంది. వ్యూవర్స్ పెరగడం, సబ్స్క్రైబ్ చేయడం అనేది మీ చేతిలోనే ఉంది. అండ్ ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ సపోర్ట్ మీ గాయ్స్. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానెల్‌ని. మీరంతా కూడా చక్కగా చల్లగా ఉండాలి. అండ్ ఐ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ సక్సెస్ అండ్ గ్రోత్ ఇన్ లైఫ్. అండ్ ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది వాళ్ళది బర్త్‌డే అనేది. ఫోటోస్‌కి మాత్రం పిలుస్తున్నాడు. మా తమ్ముడు ఫోటోస్‌ని తీస్తున్నాడనమాట. సో, వాడు ఫోటోస్ స్టిల్ ఇలా ఇవ్వు, అలా ఇవ్వు అంటున్నాడు. సో, ఫైనల్‌గా అయితే అట్లా జరిగిపోయిందండి. థాంక్స్ ఫర్